అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికలలో టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేశారు. వైసీపీ నుంచి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ 27,836 ఓట్ల మెజారిటీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గ జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మరి ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాము అంటూ ఆయన చెప్పారు. అలాగే నియోజకవర్గంలో దెబ్బతిన్న అన్ని రోడ్లను కూడా బాగు చేయిస్తా అన్నారు. మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తాను అని హామీనిచ్చారు కన్నా. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. సత్తెనపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం కారణంగా తరచూ అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. రైలు వచ్చినప్పుడల్లా గేటు వేయడం, ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉండటంతో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే గోదావరి పెన్నా లింక్ ప్రాజెక్ట్ ముందుకు కదలకపోవడం ఇంకో సమస్య. మరోవైపు గ్రామాల లింక్ రోడ్లన్నీ పేలవంగా ఉన్నాయి, గుంతలమయంగా ఉన్నాయి. కంకర తేలిన రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి చాలా చోట్ల. మరి ముఖ్యంగా రాజుపాలెం ముప్పాల రోడ్డు అయితే ఏకంగా కంకర తేలి రాళ్ళన్నీ రోడ్డు పైనే కనబడుతూ ఉన్నాయి. ఇక సత్తెనపల్లిలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ సమస్యల కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. సత్తెనపల్లి చుట్టూ బైపాస్ రోడ్డు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే కొండమూడు, పేరేచెర్ల 4 లేన్ల రోడ్డు పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. ఇక సత్తెనపల్లి బస్టాండ్ను పునరుద్ధరణ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. డ్రైనేజీలు, రోడ్ల పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అంతగా కనిపించడం లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. 1-2 నెలలకు ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనివల్ల సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు చెప్పుకోలేకపోతున్నామని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే అభివృద్ధిపై ఎమ్మెల్యే ఫోకస్ చేయడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇక సెగ్మెంట్లో పార్టీలో గ్రూప్ తగాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 వర్గాలుగా విడిపోయారు కార్యకర్తలు. 3 వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించడం కష్టంగా మారుతూ ఉంది. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేకు నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తుంటే బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 40%గా కనిపిస్తోంది. బాగాలేదు అని 20% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 32% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 25% మంది ఈ నియోజకవర్గ ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 75% మంది ప్రజల్లో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని
10% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 17% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 83% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10.5% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది అంటున్నారు. బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది, బాగుంది అని 20% మంది, పర్వాలేదు అని 40% మంది చెప్తున్నారు. బాగాలేదు అని మాత్రం 17.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 12.5% మంది జనం చెప్పారు. బాగుంది అని 22.5% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 15% మంది అంటుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 25% మంది జనం చెప్తున్నారు. కావు అని 12.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 40% మంది జనం అంటున్నారు. తెలియదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 12.5% మంది జనం చెప్తున్నారు. వద్దు అని 40% మంది జనం అంటున్నారు. చేస్తే బాగుంటుందని 37.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 10% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 35% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని 17.5% మంది అన్నారు. పెరగలేదు అని 22.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 35% మంది జనం అన్నారు. తెలియదు అని 25% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 17.5% మంది అన్నారు. రాదు అని 20% మంది జనం చెప్పారు. రావచ్చు అని 32.5% మంది జనం అన్నారు. తెలియదు అని 30% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 22.5% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 32.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 45% మంది జనం అన్నారు. ఇవి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.